హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ రాయి ఏంటో మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది క్రిస్టలా, సూపర్ క్రిస్టలా, లేకపోతే డైమండ్ దగ్గరలో ఉందా? అసలు ఈ రాయి ఏంటి? ఇంత అద్భుతమైన రాయా చూడటం ఇది రెండోసారి. ఫస్ట్ ఒకసారి ఒకరు పెట్టారు సూపర్ గ్యాలక్సీ క్రిస్టల్. తర్వాత దానికంటే ఇంకా క్లారిటీగా ఉన్న రాయ ఇప్పుడే కనబడుతున్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా సూళ్ళూరుపేట తడా ప్రాంతంలో దొరుకుతున్నాయి. ఇంతకుముందు ఆ ప్రాంతంలో వజ్రం కూడా దొరికింది, అది యూట్యూబ్లో పెట్టాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరు అక్కడికి వెళ్ళమాకండి. ఈ రాయి చూస్తారు కదా, ఇది సూపర్ గెలాక్సీ స్టోన్గానే అని అంటారు. ఎందుకంటే గెలాక్సీలో ఎన్ని మెరుపులు ఉంటాయి అన్ని మెరుపులు ఈ రాళ్ళలో కనబడతాయి. చూడండి, ఇది కూడా ఆ ప్రాంతంలో దొరికింది, సూళ్ళూరుపేట. ఇది డైమండా అయితే మామూలు స్టోన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నేనైతే నేను చెప్పగలుగుతాను, కానీ నాకు కొద్దిగా ఎందుకు చెప్పగలనా కానీ డైమండ్ లాగే నాకు అనిపిస్తుంది. సో దీనికి ఉన్న మెరుపు కట్టినస్తుంది, ఒక పక్కన ఉన్న మెరుపు అంతా కూడా చూసారు కదా. ఓకే, రైట్. తర్వాత ఈ రాయి చూడండి, ఇది ఇసుకలో దొరికిందంట. ఒక ఆయనకి వీడియో పెట్టి డిలీట్ చేశాడు. ఈ ఫోటో ఒకటి తీశాను, తర్వాత బ్లాక్ వీడియో ఒకటి పెట్టాడు. సో ఆ కారణం చేత నేను మీకు చూపించలేకపోయాను. ఈ రాయి చూడండి, ఇది క్రిస్టల్ రాయ, క్రిస్టల్ ఎల్లో, కానీ చాలా కఠినంగానే ఉంటుంది. కానీ క్రిస్టల్ జాతి, ఇది షెపర్ జాతి కాదు, షెపర్ జాతి కాదు. చాలా బాగుంటుంది రా. ఇది చూడండి, ఇది డైమండ్. ఇది చాలా చక్కగా బాగుంది. ఇది డైమండ్. ఇది ఇంతవరకు నేను ఇలాంటి రాయి చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది రాయ. ఇది గ్రీన్, ఇది గ్రీన్ రాయి. ఇది బ్లాక్ స్టోన్. ఇది కూడా సూళ్ళూరుపేటలోనే దొరికింది. సూళ్ళూరుపేట దగ్గర ఉన్న ఫారెస్ట్లో దొరికిందని ఆయన చెప్పాడు. అక్కడి నుంచే పెట్టాడు నాకు. అయితే అడ్రస్ కూడా పూర్తిగా అడగలేదు. ఈ రాళ్ళు కూడా సూళ్ళూరుపేట దగ్గర దొరికినాయి. సో ఇంత క్లారిటీగా ఖచ్చితత్వంతో ఉన్న క్రిస్టల్స్ మరియు ఇంకేదైనా కానీ ఈ రాళ్ళు అక్కడ దొరుకుతున్నాయంటే డైమండ్ దొరికే అవకాశం 100% ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసారుగా ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా ఉందో. చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇందుకే రాయి చెక్ చేయలేదు, నేను క్రిస్టల్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇది చెక్ చేస్తే కానీ దీన్ని పూర్తిగా నేను చెప్పలేను. బ్రహ్మాండంగా ఉంది ఈయన పెట్టిన రాళ్ళు. ఇది రెండోసారి నేను రాళ్ళు చూడటం. ఫస్ట్ ఎప్పుడో ఒక 5 నెలల 6 నెలల క్రితం ఒకరు పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీరు చూస్తేనే మీకు ఏంటన్నది అర్థమవుతుంది. ఇది క్రిస్టల్ రాయ, ఇది మామూలు క్రిస్టల్. సో ఇక్కడ పొదలకూరు, నెల్లూరు జిల్లా పొదలకూరు, తేజర్ల, సోమశిల డ్యాము ఆ ప్రాంతాల్లోనే దొరికిన రాళ్ళు ఇవన్నీ కూడా. రవిరాత్రి వద్దన్నాడు. ఇది సూళ్ళూరుపేటలో దొరికిన రాయి. ఇది కూడా సో తప్పకుండా రాళ్ళని చూడండి. ఇంకా ఎదరికి వెళ్ళండి, ఎదర మంచి మంచి వీడియోలు ఉన్నాయి. మీరు ఏ వీడియో అయినా కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ చూడట్లేదు. ఇది సోమశిల డ్యామ్ దగ్గర దొరికిందని చెప్పి అని అన్నాడు ఆయన. తేజర్ల ఏదో నెల్లూరు జిల్లాలో ఉంది కదా, తేజర్ల ఆ ప్రాంతంలోనే వాళ్ళు 4 చోట్ల ఎతికారు. ఒక పేరు గుర్తులేదు నాకు. సో ఆయన మొత్తాన్ని చెప్పాడు. ఈ రాయి కూడా ఆ పొదలకూరు సమీపంలోనే దొరికిందని చెప్పని అన్నాడు. కానీ అక్కడ మాత్రం డైమండ్లు ఉండవని నేను చెప్పాను. ఎందుకంటే క్వార్ట్జ్ ముక్కలు, క్రిస్టల్ ముక్కలు కనబడుతున్నాయి. ఎక్కువ క్వార్ట్జ్ ముక్కలు కనబడుతున్నాయి, క్రిస్టల్లా కూడా లేవు. ఈ ఉన్న చోట ఏమో అవి కనబడట్లేదు ప్రస్తుతానికి. వీళ్ళు ఒక 3 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నారు, కానీ అక్కడ ఎతకద్దని నేను చెప్పాను. ఈ రాళ్ళు కూడా అక్కడే దొరికినాయి వీళ్ళకి. ఎక్కడ? మన సూళ్ళూరుపేట. చాలా క్లీన్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు. ఈ రాయి చూడండి. ఈ రాయి ఏంటంటే మనకు ఉపయోగపడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మన కంటికి మాత్రం చాలా ఆనందంగా, చాలా చక్కగా ఈ రాయి అనిపిస్తుంది. ఇలాంటి రాళ్ళు నిజ జీవితంలో నాకు ఎదురు కనబడిపోయిన ఈ ఫోటోలు, వీడియోలో చూసి నేను ఆనందపడటం కంటే ఇంకేం చేయలేను.
చాలా బాగుంది రాయ. ఈ రాయి కూడా దొరికింది వీళ్ళకి. ఇది గులాబీ రంగు రాయ. కెంపు అని నేను అనలేను ఈ రాయిని. మరి ఈ రాయి చూడండి. ఇది సూదుముక్క రాయ, కానీ ఎల్లో షెప్పర్లోకి మారింది ఇది రాయ. ఎందుకంటే ఇది సూదుముక్క రాయ కానీ ఎల్లో షెప్పర్లోకి